హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తున్నామండి ఈ క్లాస్లో. చూడండి, ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసేసి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఒక సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే మనకి పంజాబ్లోని జలంధర్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఇది ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమావేశం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేశారు. జనవరి 3 నుంచి 7 వరకు 2019 యొక్క సమావేశం అనేది జరిగింది. సో ప్రతి సమావేశానికి కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ యొక్క 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్. ఇంతకుముందు 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది మనకి మణిపూర్లోని ఇంపాల్లో జరిగింది. సో మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. మార్చి 16 నుంచి 20 వరకు జరిగింది 2018లో. సో అలానే దీని యొక్క థీమ్ ఏంటంటే రీచింగ్ ద అన్రీచ్డ్ త్రూ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని ద్వారా అది ఒక థీమ్గా చెప్పుకోవచ్చు. అలానే మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2018 ప్రకటించినటువంటి ర్యాంకులో ఉత్తమ క్రికెటర్గా, అది కూడా మహిళా క్రికెటర్గా స్మృతి మందనాని ఇక్కడ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఉత్తమ క్రికెటర్గా, మహిళా క్రికెటర్గా ఐసీసీ ర్యాంక్స్లో. అలానే టీమిండియాకి సంబంధించి మహిళా క్రికెట్ జట్టుకు కోచ్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే డబ్ల్యూవి రామన్ అని చెప్పొచ్చు. అలానే హాకీకి వస్తేనేమో హాకీలో మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది, వరల్డ్ కప్ అంటాము. సో వరల్డ్ కప్ జరిగింది హాకీలో. సో ఈ వరల్డ్ కప్లో ఎవరు గెలవడం జరిగిందంటే మనకి తెలుసు, ఇక్కడ బెల్జియం అనేది విన్నర్గా ఉంది. సో రన్నర్గా నెదర్లాండ్ ఉంది. అయితే బెల్జియం అనేది హాకీ వరల్డ్ కప్ గెలవడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. సో అగ్ని 4 అనేటువంటి ఒక బాలిస్టిక్ క్షిపణిని 2018 డిసెంబర్ 23న పరీక్షించడం జరిగింది. ఇది 4000 కిలోమీటర్ల యొక్క లక్ష్యాలను సాధించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇది ఒడిశాలోని అబ్దుల్ కలాంలో దీవి ఉంటుంది. ఆ దీవిలో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి దీనిని పరీక్షించడం జరిగినది. సో ఇక్కడ చూసినట్లయితే అగ్ని 5 అనేది ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది 2018 డిసెంబర్ 10న పరీక్షించారు. ఇది 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా సాధిస్తుంది. ఇది 5 ఇందాక చెప్పుకుంది, అగ్ని 4, ఇదేమో అగ్ని 5 అనమాట. సో అలానే ఇంతకుముందు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి చిత్రంతో మనకి అంటే ఇతనికి భారతరత్న కూడా వచ్చింది. సో బతికుండగానే భారతరత్న పొందినటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఇతను మనం చెప్పుకోవచ్చు. సో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఇతని యొక్క చిత్రంతో, అతని యొక్క బొమ్మతోని 100 రూపాయల నాణ్యాన్ని ముద్రించడం జరిగినది. సో దాంట్లో నాణ్యంలో వాడిన భాష ఏంటంటే దేవనాగరి లిపి ప్లస్ ఇంగ్లీష్ రెండు కూడా వాడారు. సో మామూలుగా 1924లో జన్మించాడు. 2018లో అతను చనిపోవడం జరిగింది. సో డిసెంబర్ 25 అతని యొక్క బర్త్డే. సో దాన్ని జాతీయ సుపరిపాలన దినోత్సవంగా మనం ఇప్పటికీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం అంట. సో జాతీయ వినియోగదారుల దినోత్సవం అనేది మనం 2018 డిసెంబర్ 24న జరుపుకుంటాం. మనకు తెలుసు, జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారు ఫోరంలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఫోరాలు ఉంటాయి, రాష్ట్ర కమిషన్ అంటాము, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ ఉంటుంది. సో వినియోగదారులకు సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే దానికి సంబంధించిన కాంపెన్సేషన్ అనేది, దానికి సంబంధించిన నష్టపరిహారం అనేది ఈ యొక్క కోర్సులో వినియోగదారు కోర్సు ఉంటాయి, దాంట్లో పొందవచ్చు. సో వీళ్ళు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించి ఒక థీమ్ పెట్టారండి. అదేంటంటే టైమ్లీ డిస్పోజల్ ఆఫ్ కన్స్యూమర్స్ కంప్లైంట్స్ అన్నాడు. సో అది దాని యొక్క థీమ్. అలానే ఎప్పుడు మనం విజయ్ దివాస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16, 2018న. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. సో అక్కడ ఆ దివాస్లో ఇది ఎందుకు జరుపుకున్నామంటే మనం 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు భారత్ అనేది సహాయం చేసింది. దానికి చిహ్నంగా ఆ రోజున విజయ్ దివాస్గా జరుపుకుంటారు. అలానే జాతీయ రైతుల దినోత్సవం అనేది కూడా మనం డిసెంబర్ 23, 2018న ఎప్పుడు జరుపుకుంటాం. దీన్నే కిసాన్ దినోత్సవం అని కూడా అంటారు. సో అలానే 2018 డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 62వ వర్ధంతి అనేది మహాపరివర్తన్ దివాస్గా నిర్వహించడం జరిగినది. మామూలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్
సో ఏప్రిల్ 14వ తారీఖున 2019 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 14 2019 వస్తే అతని యొక్క 128వ జయంతి వస్తుంది. సో దాని సందర్భంగా ఇండియాకి నేపాల్కి మధ్య అంటే ఆ బౌద్ధ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి బౌద్ధకు సంబంధించిన ప్లేసెస్కి ఒక రైలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా దాని పేరు సమంత ఎక్స్ప్రెస్గా పెట్టడం జరిగింది. సో అలానే 1891లో ఏప్రిల్ 14 అతను జన్మించాడు. 1956 డిసెంబర్ 6న అతను మరణించడం జరిగినది. అలానే నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మనం డిసెంబర్ 22న జరుపుకుంటామండి ప్రతి సంవత్సరము. సో ఇది 2012న అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 22న ఈ యొక్క మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవాలని చెప్పి అతను నిర్ణయించడం జరిగింది. సో మీకు తెలుసు, సో 1920లో ఏప్రిల్ 6న ఈ గణిత శాస్త్ర సంబంధించిన రామానుజన్ చనిపోవడం జరిగింది. సో డిసెంబర్ 22న అతని యొక్క జయంతి జరుపుకుంటాము. ఏప్రిల్ 6న అప్పుడు అతను మరణించాడు కాబట్టి ఏప్రిల్ 6 అనేది వర్ధంతిగా జరుపుకోవడం జరుగుతుంది. సో అలానే మనకు నెక్స్ట్ డిసెంబర్ 1వ తారీఖున వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్గా. సో దానికి థీమ్గా ఈ సంవత్సరం ఏం పెట్టారంటే నో యువర్ స్టేటస్ అనేది ఇప్పుడు మనకి స్టేటస్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరంలో, నో యువర్ స్టేటస్. అలానే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న జరుపుకోవడం జరిగింది. దానికి కూడా ఒక థీమ్ పెట్టారు. ఏంటిదంటే అది ఎంపవరింగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎన్ష్యూరింగ్ ద ఇంక్లూజివ్నెస్ అండ్ ఈక్వాలిటీ అని ఒక థీమ్ అనేది పెట్టడం జరిగింది డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున. సో అలానే ఫోర్బ్స్ అనేది ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లేడీ మహిళా జాబితాని ప్రకటించింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మోర్కెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఉండడం జరిగింది. సో ఇండియాకి సంబంధించి హెచ్సిఎల్ కంపెనీకి సంబంధించిన CEO రోష్ని నాడర్ 51వ స్థానంలో, బయోకాన్ ఫౌండర్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ 60వ స్థానంలో ఉండడం జరిగింది. అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది కొలకలూరి ఈనాక్కు ఇవ్వడం జరిగింది. ఇతను గుంటూరు జిల్లాలో జన్మించడం జరిగింది. విమర్శని అనేటువంటి ఒక వ్యాసం రాసినందుకు గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయల నగదు, తామ్రపత్రము, శాలువాతోని తను సత్కరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు అనేది కూడా ఇక్కడ మనకు తెలుసు, ఆ సాహితీ రంగంలో అత్యున్నత అవార్డు ఏదంటే జ్ఞానపీఠ. ఇది 2018 డిసెంబర్ 14న ప్రకటించడం జరిగినది. అమితావ్ ఘోష్కి ఇవ్వడం జరుగుతుంది. ఇతను కలకత్తాలో జన్మించడం జరిగింది. ఇతను ఒక ఆంగ్ల రచయిత. ఇతను రీసెంట్గా రాసినటువంటి రచన ఏదంటే ద గ్రేట్ డీరేంజ్మెంట్ అనే ఒక వ్యాసాన్ని రాయడం, ఒక రచన అనేది రాయడం జరిగినది. అలానే కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మామూలుగా మనకు ఒక కమిషనర్ ఉంటారు, చీఫ్ కమిషనరు, 10 మంది దాకా కమిషనర్స్ ఉంటారు. సో దాంట్లో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఒక 4 కమిషనర్లను మనకి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 3 ఉన్నారు, మొత్తం 7 అయ్యారు దీంతో. సో ఇప్పుడు యశ్వర్ధన్ కుమార్ సిన్హా, వనజ ఎన్ సర్నా, సురేష్ చంద్ర, నీరజ్ కుమార్ గుప్తా ఈ కొత్తగా ఈ యొక్క 4 కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా 2018 డిసెంబర్ 7న కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగినది. ఇతను హైదరాబాద్లో ధనండం బిజినెస్ స్కూల్ ఉంటుంది కదా, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్కూల్, ఇండియన్ బిజినెస్ స్కూల్ అనేది ఉంటుంది హైదరాబాద్లో. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సో దానికి ప్రొఫెసర్గా వివరించడం జరుగుతుంది. ఇంతకుముందు అరవింద్ సుబ్రమణ్యన్ ఉన్నాడు, అతను రిజైన్ చేయడం జరిగింది. సో 2019 జూలైన. అలానే 2018 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ సుందరిగా వెనెస్సా ఫోన్స్ డెలియోన్ను మెక్సికోకు చెందినటువంటి దేశానికి సంబంధించినటువంటి ఆమెను ప్రపంచ సుందరిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఈవెంట్ అనేది చైనాలోని సానియా పట్టణంలో జరిగింది. డిసెంబర్ 8, 2018 ఇది జరిగింది. సో రన్నరప్గా నికోలైనా పెచుపులిన్ స్నుకాన్ను ఎంపిక చేయడం జరిగింది రన్నరప్గా. థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఆమె. సో తెలంగాణ హైకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్గా TBN రాధాకృష్ణను వ్యవహరించడం జరిగింది. తెలంగాణకి సపరేట్ హైకోర్టు అనేది జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వచ్చింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో 2018 డిసెంబర్ 19 నాటికి అక్కడ 6 నెలలు గవర్నర్ పాలన ముగిసింది కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది అక్కడ అమల్లోకి రావడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మామూలుగా దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రకటించారు, 14433 అనేది. ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం లేకపోలేదు. సో అలానే మాల్దీవుల అధ్యక్షుడు
ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ 2018 డిసెంబర్ 17న 3 రోజుల పర్యటన నిమిత్తం ఇండియానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ వీసాలు ఇష్యూకు సంబంధించి ఆ దేశానికి పోవడానికి, లేదా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, అలానే వ్యవసాయ రంగంలో వ్యాపారానికి సంబంధించి, అలానే ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఒక 4 అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. అలానే ఇండియా అనేది ఆ దేశానికి 10,000 కోట్ల రూపాయల సహాయం కూడా ఆర్థిక సహాయం చేయబోతుంది. అలానే మయన్మార్లో మన భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతి పర్యటించారు 2018 డిసెంబర్ 12న. సో పర్యటించినప్పుడు అక్కడ విజిట్ చేసినప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైతుల కోసం అతను ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ అనేది ఏదైతే ఉందో అక్కడ తయారు చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే భూటాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి లోతేన్ షేరింగ్ 2018 డిసెంబర్ 28న ఇండియాలో విజిట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవడం జరిగింది. సో భూటాన్కి సంబంధించి భారత్ అనేది 4,500 కోట్ల రూపాయలు సహాయం అనేది చేయబోతుంది. అలానే ఓపెక్ అంటాం, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటాము. సో పెట్రోలియం ఎగుమతులు చేసినటువంటి దేశాలకు సంబంధించిన ఒక సంఘము 1960లో ఏర్పడడం జరిగింది. దీనిలో సభ్య దేశాలని 15 ఉంటాయి. అయితే 2018 డిసెంబర్ 3న ఇక్కడ ఒక దేశము దీనిలో మెంబర్షిప్గా, అది ఖతార్ అంటాము. ఆ ఖతార్ దేశం అనేది దీంట్లో మెంబర్షిప్ అనేది డిసెంబర్ 3న డిక్లేర్ చేయడం జరిగింది. 2019 జనవరి నుంచి ఈ ఖతార్ అనేటువంటి దేశము దీంట్లో సభ్య దేశంగా వైదొలగడం జరుగుతుందని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఖతార్. అలానే మధ్యప్రదేశ్ సీఎంగా కొత్తగా ఎలక్షన్ జరిగాయి 4 రాష్ట్రాలకి. సో దాంట్లో మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథన్, రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లోట్, ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘేల్ వ్యవహరించడం జరుగుతుంది. 2018 డిసెంబర్ 17 నుంచి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ గవర్నర్గా ఎవరున్నారంటే ప్రస్తుతం కళ్యాణ్ సింగ్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఎవరున్నారంటే ఆనందీబెన్ పటేల్. దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైలు రోడ్డు వంతెనగా 2018 డిసెంబర్ 25న అస్సాంలోని బోగిబీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇది బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. దీని యొక్క పొడవు 4.94 కిలోమీటర్లు. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి భారత్ చైనా సరిహద్దుకి సైనిక బలగాల కదలికకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో హెలికాప్టర్ దాని మీద దిగేటట్టుగా కూడా దీన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. సో అలానే జీశాట్ 11 అనేటువంటి అత్యంత భారీ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ దేశంలోని గయాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగినది. ఏరియన్ 5 అనే ఒక రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. సో ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే కేబుల్ సర్వీసెస్ మోర్ క్లారిటీగా రావడం కోసము, ఇంటర్నెట్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము ఒక శాటిలైట్ను ఉపయోగించడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసేసి దాదాపుగా 5 టన్నుల పైన ఉంటుంది. అంటే 5,854 కేజీలు ఉంటుంది. దీనికోసమైన వ్యయము ప్రయోగంతో కలుపుకొని 1,200 కోట్ల దాకా అయింది. దీని యొక్క జీవితకాలం అనేది 15 సంవత్సరాల వరకు చెప్పవచ్చు. అలానే స్త్రీ పురుషుల్లో అంతరాలు అనేది ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారత్ అనేది 185వ ర్యాంకులో ఉందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2018 జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ప్రకటించింది. దీంట్లో 149 దేశాలు అనేవి ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఐస్లాండ్, నార్వే, స్వీడన్, అంటే మొత్తం యూరోపియన్ కంట్రీస్ సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో అవి 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ మాత్రం 108వ ర్యాంకులో ఉంది స్త్రీ పురుషాల్లో అంతరాలు తగ్గించడంలో. అలానే శ్రీలంకకి ప్రస్తుత ప్రధానమంత్రిగా ఎవరున్నారు, ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరున్నారంటే మైత్రిపాల సిరిసేన అండ్ రనిల్ విక్రమసింఘే వ్యవహరించడం జరుగుతుంది.